హాయ్. ఐపీఎస్ ఆఫీసర్ అవ్వటం అనేది చాలామంది యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కి ఒక కల. చాలామంది యువత జెంట్స్ నుండి, లేడీస్ నుండి గూడా వాళ్ళు చాలా కష్టపడి సంవత్సరాల తరబడి కష్టపడి ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ కొట్టాలి, జాబ్ ఖచ్చితంగా రావాలని చెప్పి అనుకుంటారు. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం అనేది వాళ్ళు పర్సనల్ గ్లోరీ కంటే మోర్ ఓవర్ సొసైటీకి ఏదైనా చేద్దాము, ఖచ్చితంగా సొసైటీలో మార్పు తీసుకురావాలంటే ఒక ఆహ్, ఆహ్ యూనిఫామ్ సర్వీస్ వల్లే అవుతుందని చెప్పి చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అనుకుంటా ఉంటారు. కాకపోతే మన రియాలిటీలో చూస్తే కనుక అది కొద్దిగా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు యూపీఎస్సీ ప్రతి సంవత్సరం ఒక 170, 180 ఐపీఎస్ వేకెన్సీస్ పబ్లిష్ చేస్తా ఉంటే, ఫిల్ చేసుకుంటూ ఉంటుంటే, ఇంకొక వైపు ఆల్రెడీ ఐపీఎస్ క్లియర్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్‌గా పనిచేసిన వాళ్ళు ఇక్కడున్న ప్రెషర్‌కి తట్టుకోలేకో, లేకపోతే క్యాలెండర్స్ డోంట్ మ్యాచ్ అంటారు ఇంగ్లీష్‌లో. అంటే నేను చేద్దాం అనుకుంటుంది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు అని. అంటే ఖచ్చితంగా వాళ్ళు సొసైటీలో తీసుకొద్దాం అనుకున్న మార్పుకి ఈ యూనిఫార్మ్ సర్వీసెస్ అంత చేయలేకపోతుందని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దానివల్ల క్యాలెండర్స్ డోంట్ మ్యాచ్ అనే రీజన్ తోటి కొంతమంది రిజైన్ చేస్తున్నారు. అలా చూసుకుంటే గత 7, 8 సంవత్సరాలలో దరిదాపు 80-90 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ రిజైన్ చేశారు. రీసెంట్‌గా కూడా చూస్తే మనం లాస్ట్ వారంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఒక వెల్ రినౌన్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రిజైన్ చేశారు. సో ఏదైనా కారణాలు అయ్యుండొచ్చు. పొలిటికల్ అయ్యుండొచ్చు, పర్సనల్ అయ్యుండొచ్చు, నాన్ పొలిటికల్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. కాకపోతే మా ఒక యాస్పిరెంట్ ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఖచ్చితంగా నేను పోలీస్ ఆఫీసర్ అవుదామని చెప్పి అనుకున్న దానికి అంత రియాలిటీలో రియాలిటీలో ఉన్న డైనమిక్స్ కానీ, ఆ ఎన్వైరన్మెంట్ కానీ టోటల్లీ డిఫరెంట్‌గా ఉంటుంది. సో అందుకనే ఆహ్, యూనో ఇలాంటి పొలిటికల్ ప్రెజర్స్ అనే ఆటిల కంటే మోర్ ఓవర్ ఇండివిడ్యువల్ కాండక్ట్ ఎలా ఉంది? మీ ఎథికల్ స్టాండర్డ్ ఎలా ఉంది? మీరు ప్రజల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయగలరు అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఆహ్, ఎమోషనల్ యూనో ఇంటెలిజెన్స్ అనేది బాగా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి పోలీస్ సర్వీసెస్ అనేది ఉపయోగపడుతుంది. బీట్ ఫిజికల్‌గా మీరు కొంతవరకు లిమిటేషన్స్ ఉన్నా గానీ, బట్ మెంటల్‌గా యూ షుడ్ బి వెరీ, వెరీ స్ట్రాంగ్ అన్నమాట. పోలీస్ యూనో ఎనీథింగ్ ఎనీ ఆహ్, యూనిఫార్మ్ సర్వీసెస్‌కి వెళ్ళాలనుకుంటే కనుక. సో, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఇలాగ కొంతమంది రెసిగ్నేషన్ చేయడం వల్ల మనకు ఖచ్చితంగా కొన్ని ఎథికల్ రిలేటెడ్ క్వెషన్స్ కూడా వస్తాయి. సో, మోరల్ పీపుల్‌కి వచ్చే వాళ్ళకి మోరల్ ఎలా ఉంటుంది? జూనియర్స్‌కి మోరల్ ఎలా ఉంటుంది? మీ మోరల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి? వీటన్నిటి గురించి కూడా చాలా చాలా క్వెషన్స్ రైజ్ చేస్తా ఉంటాయి ఇలాంటివి.